హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట స్వీట్ ఐటమ్ నెల్లూరు ఫేమస్ స్వీట్ మలై కాజా తయారీ విధానం చూద్దాము. పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఇట్టే నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోతుంది. మలై కాజా స్వీట్ తయారీ విధానం కావలసిన పదార్థాలు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనం పచ్చికోవా 1/2 kg తీసుకున్నాము. స్వీట్ షాపులో ఎక్కడైనా దొరుకుతుంది పచ్చికోవా అని అడిగితే. తర్వాత 1/2 kg పచ్చికోవా, 1/2 kg మైదా, తగినంత బేకింగ్ పొడి. ఓకేనా అండి. మొదట ఈ కోవాని లూజ్ చేసుకోవాలి. పొడిగా చేత్తో ఇలా అంటే పొడిగా వచ్చేస్తుంది. కోవాని లూజ్ చేసుకోవాలన్నమాట. 1/2 kg పచ్చికోవా తీసుకున్నాము. పక్కా కొలతలతో 1/2 kg మైదాలో సగం వేసుకుని సగం పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారిగా మైదా వేసుకోకూడదు. 1/2 kg మైదాలో సగం వేసుకున్నాము, సగం పక్కన పెట్టుకోవాలి. 1/2 స్పూను బేకింగ్ పొడి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కోవాలో మైదా ఒక్కసారిగా వేసుకోకూడదండి. మనం తీసుకున్న 1/2 kg మైదా కొద్దిగా చల్లుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఓకేనా. ఈ కొద్దిగా మైదా చల్లుకుంటూ కోవాలో మైదా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా మైదా జల్లుకుంటూ కోవాలో మైదా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారిగా వేసుకోకూడదు. అప్పుడే కాజాలు చాలా బాగా వస్తాయి. చాలా బాగుంటాయండి మలై కాజాలు. మాకైతే చాలా ఇష్టము. 1/2 kg మైదా వేసేసి ఒకసారి బాగా కలిపి 2 చేతులతో ఇలా రఫ్ చేసుకుంటూ రవ్వగా అయిపోయేలాగా ఇలా రఫ్ చేసుకోవాలండి. ఈ కోవా మైదా 2 ఇలా అనేస్తే 2 సమంగా మిక్స్ అవుతాయి అన్నమాట. అరచేతులతో ఇలా అంటూ పిండి కలుపుకోవాలి. ఇలా రఫ్ చేస్తే రవ్వలాగా చేస్తుందండి. చూడండి, ఈ విధంగా రవ్వలాగా అయిపోయేలాగా 2 చేతులతో రఫ్ చేసి కలుపుకోవాలన్నమాట. తర్వాత గోరువెచ్చని పాలు కొద్దిగా వేసుకుంటూ, ఎక్కువ పాలు వేసుకోకుండా కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ మలై కాజాలకి పిండి కలిపే దానిలోనే ఉంటుందండి. కలిపేదే మెయిన్ పార్ట్. కొద్దిగా గోరువెచ్చని పాలు వేసుకుంటూ పిండి ముద్ద కలుపుకోవాలన్నమాట. ఎక్కువ పాలు వేసుకోకూడదు. కొద్దిగా గోరువెచ్చని పాలు కలుపుకుంటూ సాఫ్ట్గా పిండి ముద్ద కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా పిండి తీసుకొని అరచేతులతో ఇలా నొక్కి పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే కాజాలు చాలా బాగా వస్తాయి. పిండిని అంతటిని ఇలా కొంచెం తీసుకొని చేతులతో నొక్కి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాజాలు చాలా బాగా వస్తాయండి. తర్వాత ఈ పిండినంతా ఒక దగ్గరికి తీసుకొని ఇలా బాదుతూ ప్లేట్కి వేసి కొడుతూ బాగా పిండి కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కాజాలు బాగా వస్తాయండి. పిండి కలపడంలోనే కాజాలు తయారీ విధానం బాగా వస్తుందండి. పిండి కలపడమే మెయిన్ పార్ట్. చూస్తున్నారండి. ఈ విధంగా చేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఓకేనా. పిండి కలపడంలోనే ఉంటుందండి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఓకే, చూడండి, పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండి కలుపుకోవాలి. ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఒకటే గుర్తు, కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాల్ లాగా చేస్తే ఎక్కడ పగుళ్ళు క్రాక్స్ అనేవి లేకుండా ఇలా ఉండాలండి. సాఫ్ట్గా పిండి. ఓకేనా. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పెట్టేసి ఆరిపోకుండా మూత పెట్టి ఒక అరగంట సేపు ఈ పిండిని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని కేజీ చక్కెర వేసుకోవాలండి. కేజీ చక్కెర మనము గ్లాస్ కొలతలతో తీసుకున్నాము. 4 గ్లాసులు చక్కెర, 4 గ్లాసులు నీళ్ళు. ఈ పాకం ఏం అవసరం లేదండి. ఈ చక్కెర బాగా కరిగించేసి కాస్త ఉడకనివ్వాలి. అంతే. ఇలా బుడగలు వచ్చేటప్పుడు
ఒకసారి బాగా కలిపేసి, పాకం ఏం అవసరం లేదండి, చేతికి తీసుకుంటే కొద్దిగా జిడ్డులాగా ఆయిల్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా కొద్దిగా జిడ్డుగా ఉంటే చాలు. స్టవ్ కట్టేసి ఇందులో ఒక 6-7 యాలక్కాయలు దంచి వేసేయాలన్నమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది మన మలై కాజా స్వీటు. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పక్కా కొలతలతో మనం ఇక్కడ మలై కాజా స్వీట్ తయారీ విధానం చూపిస్తున్నాము ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా బాగా సాఫ్ట్గా అనేసుకొని కొద్దిగా పిండి ముద్ద తీసుకోవాలి. ఎక్కువ పిండి తీసుకోకూడదు. కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాల్ లాగా అనుకొని 2 చేతులతో ఇలా రౌండ్గా చేసుకొని 2 చేతుల మధ్యన ఇలా పెట్టి ప్రెస్ చేసి మధ్యలో ఇలా నొక్కాలి. ఇలా నొక్కడం వల్ల కాజా ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నమాట. ఓకేనా? కొద్దిగా పిండి తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ముందుగా కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కాజాలండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్న మంట పెట్టేసుకుని ఆయిల్లో ఈ కాజాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పెద్ద మంట పెట్టుకోకూడదండి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత సన్న మంట పెట్టేసి ఒక్కొక్కటిగా ఈ కాజా వేసేసి కదపకుండా కాసేపు ఉంచాలి. వాటంతట అవే కాలిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి. చూడండి, మనం ఏం కదిలించకుండా అలాగే ఉండాలండి. సన్న మంట పెట్టేసి ఒక్కొక్క కాజాగా వేసేస్తే అవే పైకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా గంటితో తిరగేసుకుంటూ 2 సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ కాజాలు సన్న మంట మీద వేయించుకోవాలండి. చూడండి, చాలా బాగుంటుందండి ఈ స్వీటు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఫేమస్ స్వీట్ అండి నెల్లూరులో, మలై కాజా. పక్కా కొలతలతో మనం ఇక్కడ మలై కాజా స్వీట్ తయారీ విధానం చూస్తున్నాము. సన్న మంట మీదే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకేనండి, సన్న మంట మీదే వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. మన కాజాలు అయితే సూపర్గా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయండి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ కాజాలని పక్కన పెట్టుకుందాము. ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న పాకం ఒకసారి స్టవ్ పైన పెట్టి ఇలా బుడగలు వచ్చే వరకు హీట్ చేసుకుని సన్న మంట పెట్టుకుని ఈ కాజాలు ఇందులో వేసేయాలండి. పాకం కాజాల పైన ఇలా వేస్తూ ఇలా కలుపుతూ సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పాకంలో కాజాలు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కాజాల పైన ఇలా పాకం వేసుకుంటూ సన్న మంట మీదే ఈ పాకంలో కాజాలు ఉడకనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కాజాలు. చూడండి మన మలై కాజాలు ఎలా ఉడుకుతున్నాయో. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడైతే ఈ కాజాలు ఉడికిపోయినాయండి. స్టవ్ కట్టేసి ఒక రోజంతా పాకంలో ఊరనివ్వాలి. చూడండి మన మలై కాజాలు ఎంత బాగా రెడీ అయ్యాయో. సాఫ్ట్గా చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో. పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇవి. చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో. మనకు మలై కాజాలు అయితే సూపర్గా రెడీ అయ్యాయి. పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా
ఇట్టే నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ స్వీటు. ఇది నెల్లూరు ఫేమస్ స్వీట్ అండి, దీని పేరు మలై కాజా. పైన చక్కెర చల్లుకొని పాకంలోంచి తీసి పైన కొద్దిగా చక్కెర చల్లుకొని తింటే ఉంటుందండి. పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఇట్టే నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోతుంది. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. మలై కాజా స్వీట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.